ఇది ఓకేనా అండి అందరికీ? యామ్ ఐ ఆడిబుల్? ఆడిబుల్ అండి? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్‌లో కొన్ని బిట్స్ చేద్దాం. సో, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ అంటే సో, యూ ఆర్ ఆల్‌మోస్ట్ దేర్ అన్నట్టు. ఎస్ రైట్? సార్. సో, ఇది ఆల్రెడీ మీకు పీడీఎఫ్ షేర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మీకు క్వెషన్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. స్టార్ట్స్ విత్ ఎకాలజీ. ఇప్పుడు మీకు అందరికీ మనం డిస్కస్ చేసుకున్నాం మనం ఇచ్చిన బుక్‌లో హూ కాయిన్డ్ ద టర్మ్ ఆఫ్ ఎకాలజీ. ఎవరు టర్మ్ చేశారండి? ఫాస్ట్‌గా చెప్పాలి. హూ టర్మ్డ్ ద ఎకాలజీ లైక్ టర్మ్ ఎకాలజీ ఎవరు టర్మ్ చేశారు? ఫాస్ట్‌గా. జస్ట్ 2 సెకండ్స్. చెప్పండి ఫాస్ట్‌గా. చదివారా ఇవన్నీ మీరు ఎకాలజీ ఎర్నెస్ట్ హెక్కెల్. ఎర్నెస్ట్ హెక్కెల్. రైటర్ అనే ఆయన ఏం చేశాడు ఎకాలజీ మీద? ఆయన ఎందుకు ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అని అనడం జరిగింది? డెఫినేషన్ ఇచ్చినట్టున్నాడు. కాయిన్డ్ వేరు, టర్మ్డ్ వేరు. హూ కాయిన్డ్ ద ఎకాలజీ అంటే ఎర్నెస్ట్ హెక్కెల్. హూ కాయిన్డ్ అంటే టర్మ్ అంటే దెన్ వీ హ్యావ్ టు సే రైటర్. ఠీకే? సరే, ఓకేనా? సో ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అంటే ఎవరు? మళ్ళా రైటరే. ఇప్పుడు నాకు చెప్పండి, మిశ్రా గారు ఏం చేశారు? మిశ్రా గారు కూడా ఫాదర్ ఆఫ్ ఎకాలజీ. మరి మిశ్రా గారి గురించి ఎందుకు మాట్లాడుకోలేదు? ఎకాలజీ అయిపోయింది కదా అందరిది, చదివేశారు కదా. వెంకటేష్ గారు 110 వస్తున్నాయి కదా పేపర్ 2లో, ఒకసారి చెప్పండి. ఇండియన్ ఎకాలజీలో సూపర్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ. ఇప్పుడు నాకు ఇది చెప్పండి. ఇప్పుడు ఆటోకాలజీ, సింకాలజీ అంటే అర్థమైనది. సినోకాలజీ అంటే ఏంటి, ఆటోకాలజీ అంటే ఆటో ఎకాలజీ. చెప్పండి, డిఫరెన్స్ చెప్పండి. ఎనీ వన్ ఆఫ్ యూ ఫాస్ట్గా. ఇంతసేపు ఆలోచిస్తా ఉన్నారే, ఫటాఫట్ రావాలి ఆన్సర్. ఫాస్ట్. సార్ సింగిల్ స్పీషీస్ విత్ టోపాలజీ సేమ్ స్పీష్. చెప్పండి పర్లేదు. 1 by 1 చెప్పండి. మాణిక్యం గారు ఒకటి చెప్పండి, ఈషా గారు ఒకటి చెప్పండి. సార్ సింగిల్ స్పీషీస్ అయితే ఆటో ఈకాలజీ సార్. మల్టిపుల్ స్పీషీస్ అనేసరికి అది సైనకాలజీ. గ్రూప్ ఆఫ్ స్పీసీస్, మల్టిపుల్ కాదు. రైట్. ఎకాలజీ అంటే ఏంటి? మార్ఫాలజీ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, డిఫరెంట్ స్పీసీస్. రైట్, గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్టర్నల్ ఫిజికల్ ఫీచర్స్. మార్ఫాలజీ. ఎకాలజీ అంటే ఇంటరాక్షన్స్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్. ఓకే. సో ఈ డెఫినేషన్స్ అనేవి మీకు అన్ని గుర్తుందని ఇలా క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏదైతే విధంగా చదివారో అదే విధంగా కొన్ని క్వశ్చన్స్ అనేది పడడం జరిగింది. ఇప్పుడు బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఏది బేసిక్ యూనిట్ ఇచ్చిన వాటిలన్నింటిలో? స్పీసీస్. అలానే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎకలాజికల్ హైరార్కీ అనేది మీరు చూసారు కదా. లైక్ స్పీసీస్, జీనస్, ఏవైతే కింగ్డమ్ అండ్ దాన్ని కింగ్డమ్ దాకా ఏదైతే హైరార్కీ ఉంటుందో విచ్ ఇస్ సెట్ టు బి ఎకలాజికల్ హైరార్కీ. సో ఇక్కడ బేసిక్ యూనిట్ అనేది ఏంటి అన్నాడు. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో దాని ఆన్సర్స్ అనేది కొన్ని ఉన్నాయి. కొన్నిట్లో ఏంటంటే కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. మీరు అవి చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మీకు డౌట్ వచ్చిన కాడ యూ హ్యావ్ టు ఆస్క్ ఆర్ యూ హ్యావ్ టు చెక్ వెరిఫై అనమాట. రైట్. అండ్ మోర్ ఓవర్ మీకు ఏదైతే నేను పీడిఎఫ్ ఇచ్చానో వాటిలో ఇవన్నీ కవర్ అయ్యాయి. అండ్ ఇంకో విషయం కూడా, ఈ పీడిఎఫ్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ ఈ లాస్ట్లో వాడు ఇవ్వడం జరిగింది. ఎక్కడ లైక్ థియరిటికల్ పార్ట్ లాగా వెనక ప్రొవైడ్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఎవ్రీ చాప్టర్ అన్నట్టు. సో ఆ చాప్టర్ అది మీరు ఏం చేస్తారంటే థియరీ విధంగా చదువుకుంటే బెటర్. మీకు ఇంకోటి కూడా చెప్పాను. సిఓడి అంటే ఏంటి, బిఓడి అంటే ఏంటి, బయలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, అండ్ ఇలాంటివన్నీ యూస్ట్రిఫికేషన్స్ ఇవన్నిటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో వీటన్నిటిని కవర్ చేస్తే మీరు ఎకాలజీ కాన్సెప్ట్ని కవర్ చేసినట్టే. మీరు ఇదంతా కూర్చొని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి గ్రాస్ ల్యాండ్స్, ఫైర్ గురించి, గ్రౌండ్ ఫైర్, ఈ ఫైర్స్ గురించి టైప్స్ అనమాట. ఎక్కడ ఏ టైప్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ మీరు చూడగలరు, అండ్ గ్రేజింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు కవర్ అనమాట. ఫారెస్ట్ ప్రొటెక్షన్లో కవర్ అవుద్ది. మళ్ళీ చెప్తున్నా, వాటి మీద ఈ విధంగా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు గ్రాస్ ల్యాండ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాంపాస్ ఎక్కడ ఉంది అంటాడు, స్టీప్స్ ఎక్కడ ఉందా, లైక్ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జనరల్గా వాడు అడుగుతాడు. ఇవన్నీ మీరు బట్టి కొట్టుకొని వెళ్ళలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే జస్ట్ ప్రిఫర్ టు రిఫర్ దిస్ పీడిఎఫ్ అనమాట. నేను చెప్పిన కంటెంట్ మోర్ దెన్ ఎనఫ్. మీరు ఒక్కొక్క టాపిక్ తీసుకొని డీటెయిల్గా ఎంసీక్యూస్ చేస్తూ కూర్చోండి. రైట్, దెన్ యూ విల్ గెట్ అన్ ఐడియా హౌ ద క్వశ్చన్స్ విల్ బి ఫ్రేమ్. దాని తర్వాత మీకు మెల్లగా సిలబస్ అనేది అలవాటు అవుతుంది. సరే, ఇప్పుడు మొత్తానికి మార్క్స్ మీరు రాసుంటారు. ఐ థింక్ మోర్ ఆర్ లెస్ ఇండివిజువల్ టాపిక్ చేయకుండా ఓవరాల్ ఎగ్జామినేషన్ అనేది రాయడం జరిగింది, అంతేనా? సో ఇప్పుడు మీరేం చేస్తారు, ఇండివిజువల్ టాపిక్ని తీసుకొని ఒకసారి చదువుకొని, ఇప్పుడు మీకు ఆల్రెడీ టైం ఉంది. ఎంత టైం ఉంది?
అరౌండ్ 2 days ఆర్ 1 day. అంటే ఈరోజు 31, రేపు 31, అవతల రోజు ఫస్ట్ డే. మీరేం చేస్తారంటే ఇంకా ఈ 2 రోజులు మీరు ఎక్కువ చదవాల్సిన పని లేదు. మీ బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ చేసుకోవద్దు. జస్ట్ పీడిఎఫ్లు తీసుకొని ఒక్కొక్క టాపిక్ చదవండి. చదివాక ఈ యొక్క పీడిఎఫ్ పక్కన పెట్టుకొని ఏ క్వశ్చన్ ఎలా ఉంది, అవుట్డేటెడ్ క్వశ్చన్స్ని వదిలేయండి, అవసరం లేదు. ఓన్లీ లైక్ ఆల్రెడీ మీకు నేను పెట్టిన మార్క్స్లో 3 టెస్టులు ఏవైతే పేపర్ 1, పేపర్ 2 ఉందో అది ప్రీవియస్ ఇయర్గా జరిగిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఏసీఎఫ్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కలగలిపిన టెస్టులు. ఒక్కొక్క టెస్ట్లో 2 మార్క్స్ ఉన్నాయి. అవన్నీ రాసి ఇది కానీ మీరు కానీ చేసినట్లయితే, లేదా పోనీ ఇది ఇండివిజువల్ టాపిక్స్ చేసి అది కానీ మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీరు పీవైక్యూస్ నుంచి కూడా మిస్ అవ్వడానికి నో వేర్ దెర్ ఈస్ అ ఛాన్స్, రైట్? సో దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందంటే ఎగ్జామినేషన్కి మీకు రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అన్నాడు అనుకోండి, ఇక్కడ చూడండి, ఇండియన్ ఫస్ట్ పాలసీ అని వచ్చిందా మీకు క్వశ్చన్? ఫస్ట్ పాలసీ మేడం ఎవరు చెప్తారు నాకు ఇది? మొన్న ఎగ్జామ్లో మీరు ఒకటి రాశారు 1865, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వచ్చిందా అండి? నేషనల్ పాలసీస్. ఆమె ఆడుబుల్. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ వచ్చింది కదా 1865. నా వాయిస్ ఆడిబుల్ ఉందా లేదా నాకు అర్థం కావడం లేదు, బట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాలసీ అన్నప్పుడు మాత్రం 1894. ఒకవేళ ఫస్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అన్నప్పుడు మటుకు 1856, 1865, వాట్ ఎవర్. ఒకసారి చూసుకోండి. అండ్ లాస్ట్ టైం క్వశ్చన్ కూడా రావడం జరిగింది 1865. సో ఈ విధంగా ఫస్ట్ అండ్ లాస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే మీరు ఎంసీక్యూస్ చేస్తూ ఉంటారో దెన్ యూ విల్ గెట్ టు నో అనమాట. సో మోర్ ఆర్ లెస్ వీటి మీదే క్వశ్చన్స్ అడిగేదానికి చాలా చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఒక కాన్సెప్ట్ మీకు కవర్ అయిందంటే యూ హ్యావ్ టు గో త్రూ లైక్ దిస్. ఆల్రెడీ మనం ఫారెస్ట్ మేనేజ్మెంట్ని చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పండి, విచ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. యూనిట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అసలు యూనిట్ ఆఫ్ ల్యాండ్ అంటే ఏంటి? అసలు దేంతో కేటగరైజ్ చేస్తాం? ఏంటి దేని చేసుకొని చేస్తాం? సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే బిట్స్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు మనం ఆల్రెడీ కవర్డ్ ఎవ్రీథింగ్. సో నో నీడ్ టు కవర్ ఎట్ ఆల్ అనేది నా ఒపీనియన్. అండ్ రెస్ట్ యూ హ్యావ్ టు సే, రైట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? పోనీ చెప్పండి. లైక్ టాపిక్ వైజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకెవరికైనా లైక్ ఈషా గారు ఒకసారి మైక్ ఆన్ చేయండి. వాట్స్ యువర్ డౌట్ అనేది ఈషా అర్థం కాలేదు. ఈషా సార్ సారీ మీరు చెప్పండి, ఏంటి మీ డౌట్ ఏంటి? నో సార్, యాక్చువల్లీ డౌట్ అని కాదు సార్, అంటే మొత్తం అంతా రివిజన్ కావాలి అని చెప్పి అడిగాను సార్. యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు పీడిఎఫ్స్ లేవు, అసలు పీపీటీలు అస్సలే లేవు. సో దానివల్ల ఏంటంటే రివిజన్ చేయలేకపోతున్నాం. బట్ మీరు వన్ థింగ్ చేయొచ్చు, మీరు ఒక టాపిక్ చదువుకొని ఈ ఎంసీక్యూస్ అన్ని కవర్ చేయగలరా? అంటే ఇప్పుడు మీకు చెప్పినా ఒకటే. ఓకే సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రెస్ వీళ్ళు ఎవరు చెప్పారు అంటారు, జర్మన్ ఫారెస్ట్, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్. అదే మీరు ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా టైం వేస్ట్ కదా. సో ఈ పీడిఎఫ్లో యూనివర్సల్ ఫారెస్ట్రీ ఆబ్జెక్టివ్ ఏదైతే పీడిఎఫ్ నేను సెండ్ చేశాను, అవును సార్, అది మీరు టాపిక్ వైజ్ కవర్ చేసుకోండి. ఎందుకంటే ఈ బిట్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నవే ఉంటుంది. వాట్ ఎవర్ నోట్స్లో మనం చెప్పుకున్నామా అవి ఇది మ్యాచ్ అవుద్ది, మీకు వచ్చిన రేంజరు మ్యాచ్ అవుద్ది. సో ఇది టాపిక్ వైజ్ చేయండి ఫస్ట్. ఏదైనా డౌట్ ఉంటే ఆ టాపిక్ అడగడం బెటర్, ఎందుకంటే లెస్ టైం. ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. లేకపోతే అవే వీడియోస్ ఏదైతే రికార్డ్ చేసినా అవే కొద్దిగా 2x పెట్టుకొని ఒకసారి క్విక్ రివిజన్కి ట్రై చేయండి, రైట్? ఓకేనా ఈషా? మొత్తానికి ఈ పీడిఎఫ్ కవర్ చేస్తారా? ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఏదైనా రిగార్డింగ్ ఎనీథింగ్? ఎగ్జామ్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉందా? లైక్ వాట్ టు స్టడీ, వాట్ నాట్ టు స్టడీ అని ఎవరికైనా? ఈషా లేదు సార్. మీకు ఏదైతే నేను బ్లూ ప్రింట్ పెట్టానో అది ఫాలో అవుతున్నారా అకార్డింగ్లీ? సార్ సో ఒకసారి ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ అయిపోయాక వీలైతే ఐ టేక్ ఎన్ వీడియో అనమాట 4th ఇఫ్ పాసిబుల్ ఐ లెట్ యూ నో ఇన్ ద గ్రూప్ అనమాట. మీరు అవుట్ లైక్ ఎలా ఉంది ఎగ్జామ్ రిజల్ట్, లైక్ ఎలా ఉందో చెప్తే సరిపోద్ది. లైక్ రివ్యూ అనుకోండి, ఓకేనా? సో ఎప్పుడు మిమ్మల్ని కలవాలి అంటే నేను కాదు, బట్ కొంతమంది వస్తారు. సో ఎప్పుడు కలవమంటారు? ఎగ్జామినేషన్ అయిపోయాక రివ్యూ తీసుకోమంటారా? ఎప్పుడు? 4th ఎగ్జామ్ లాస్ట్, ఐ థింక్ సో 4th కదా మీ ఎగ్జామ్. యామ్ ఐ ఆడిబుల్? వెంకటేష్ గారు, హలో, యామ్ ఐ ఆడిబుల్ అండి? సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఒకటే,
ఎంసీక్యూస్ టాపిక్ వైజ్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అన్నప్పుడు ఒకసారి నన్ను డౌట్ అడిగితే దట్ విల్ బి బెటర్ ఫర్ యూ. సార్ దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.